విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు బిగ్ రిలీఫ్ కలిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. భద్రతా పరికరాల కొనుగోళ్ల టెండర్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై వైసీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ నమోదు చేసిన కేసును, దాని ఆధారంగా విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్షీట్ను హైకోర్టు కొట్టేసింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు నిఘా విభాగాధిపతిగా పనిచేసిన సమయంలో భద్రతా పరికరాల కొనుగోలు టెండర్ వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలతో ఏసీబీ 2021 మార్చిలో కేసు నమోదు చేసింది. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ ఏబీ వెంకటేశ్వరరావు 2022లో హైకోర్టులో వాద్యం దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఏబీవీ తరపున సీనియర్ న్యాయవాది వి ఆదినారాయణరావు తన వాదనలు వినిపించారు. భద్రతా పరికరాల కొనుగోలు ప్రక్రియను నాటి డీజీపీఏ ప్రారంభించారని, కొనుగోలు కమిటీ, సాంకేతిక కమిటీలను కూడా ఆయనే ఏర్పాటు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. డీజీపీ కోరిక మేరకు కమిటీల్లో సీనియర్ అధికారుల పేర్లను మాత్రమే పిటిషనర్ సూచించారని, అధికార హోదాను అడ్డుపెట్టుకుని కమిటీల నిర్ణయాలను ప్రభావితం చేశారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని వాదించారు. పరికరాల కొనుగోలుకు ప్రభుత్వం ₹1 ఖర్చు చేయనందున ఏబీ వెంకటేశ్వరరావు అనుచిత లబ్ధి పొందే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు. పిటిషనర్ కుమారుడికి చెందిన సంస్థ ఇజ్రాయెల్ కంపెనీకి అనుబంధంగా పనిచేస్తుందన్న ఏసీబీ ఆరోపణలో వాస్తవం లేదని, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో తమకు అనుబంధంగా ఎలాంటి సంస్థలు లేవని ఇజ్రాయెల్ కంపెనీయే స్పష్టత ఇచ్చిందని కోర్టుకు తెలిపారు. పిటిషనర్ చర్యల వల్ల ప్రభుత్వానికి నష్టం జరగలేదని, అంతిమంగా ఆ టెండర్ను అప్పటి డీజీపీ రద్దు చేశారని వివరించారు. ఏసీబీ నమోదు చేసిన సెక్షన్లు చెల్లుబాటు కావని, కేసును కొట్టేయాలని న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన హైకోర్టు న్యాయమూర్తి ఏసీబీ నమోదు చేసిన కేసుతో పాటు ఛార్జ్షీట్ను కొట్టివేస్తూ ఏబీ వెంకటేశ్వరరావుకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. అలాగే ఈ కేసులో పిటిషనర్ దిగువ కోర్టులో విచారణ ఎదుర్కోవాల్సిన అవసరమే లేదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ కీలక తీర్పు ఇచ్చారు. దీంతో ఏబీ వెంకటేశ్వరరావుకు రిలీఫ్ లభించింది.